రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఎర్రబోడ కాలనీలో పార్క్ చేసిన కారు అద్దాలు ధ్వంసం చేశారు. ప్రశ్నించిన యజమానిపై బెదిరింపులకు దిగారు. అడ్డుకున్న వారిపై దాడి చేశారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఫిర్యాదు చేస్తేనే వస్తామని ఇన్స్పెక్టర్ చెప్పడంతో పోలీసుల తీరుపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకూర వేసుకొని ఇంటికి వస్తుంటే పిలుచుకొని కావాలని కొట్టినాను. పన్నీర్ అదే నా పన్నీర్ ఆడి కూడా ఇందులో మస్తు రక్తం రాముకు రాముకుంటుంది. స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తెల్లారి వచ్చాయి మా బడికి ఇచ్చి పొద్దుగల పట్టుకొని మళ్ళీ తెల్లారి మళ్ళీ వచ్చాయి. అక్కడ ఏం లేదు. 1-10 నిమిషాలకు కారద్దం బలగొట్టిరు. ఫుల్ తాగి ఉన్నారు వాళ్ళు. ఎందుకు బలగొట్టారంటే నా ఇష్టం నువ్వే అడగని కానీ నా మీద కొట్టడానికి వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నావు పైసలు ఏందో వారదింకా నన్ను ఎందుకు ఏమంటున్నావు ఎందుకు తిడుతున్నావు అని చెప్పి వాడు ఉల్టా మాట్లాడుతుందో. ప్రతిరోజు రాత్రి 1 నుంచి తెల్లారి 4-5 గంటల కొట్టున్నారు. గంజాయి తాగుతారు, బీర్లు తాగుతారు. మాకు చాలా డిస్టర్బెన్స్ అయ్యి వీళ్ళ వల్ల మేము చాలా భయం ప్రాంతం బతుకుతున్నాం. ప్రతిరోజు పొద్దున్న లేసి వెళ్తున్న భయం అవుతుంది. అద్దం బలగొస్తున్నారు, ఏది పడితే చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారా మీకు పని పాట లేదంటే నువ్వేమీ చెప్పనీకి అని మాట్లాడుతున్నారు మా మీదకి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఎర్రబోడ కాలనీలో పార్క్ చేసిన కారు అద్దాలు ధ్వంసం చేశారు. ప్రశ్నించిన యజమానిపై బెదిరింపులకు దిగారు. అడ్డుకున్న వారిపై దాడి చేశారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఫిర్యాదు చేస్తేనే వస్తామని ఇన్స్పెక్టర్ చెప్పడంతో పోలీసుల తీరుపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.